షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నవారు సహజంగానే మందులు తప్పకుండా వాడుతూ ఉంటారు. కానీ మందులు వాడకుండా షుగర్ లెవెల్స్ను కంట్రోల్ ఉంచుకోవడం ఎలా అనేది ఇప్పుడు మనం గమనించుకుందాం. మనం తినే ఆహార పదార్థాల్లో ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకుంటూ, కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకుంటూ, కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మందులతో పని లేకుండా షుగర్ లెవెల్స్ నార్మల్కి వస్తాయండి. ఇప్పుడు మనకు షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణం మీకు తెలుసా? అన్నం, వరన్నం ఎక్కువ తినటం. మరి వరన్నం కాక ఏం తినాలి? వరన్నం బదులుగా సొద్దులు, జొన్నలు, రాగులు వీటిని మిక్సీ పట్టుకొని లేకపోతే గ్రైండ్ వేసుకొని దీన్ని రొట్టెలుగా చేసుకోవచ్చు, జావగా వాడుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా చేసుకుని తిన్నందువల్ల మీ శరీరంలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ క్రమంగా నార్మల్కి వస్తాయి. కేవలం దీంతో పాటు కాకుండా ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ప్రోటీన్ డైట్ అంటే ముఖ్యంగా పప్పు ధాన్యాలు మనం ఏం చెప్పుకుంటాం? కందులు, పెసలు, మినువులు ఇలాంటివి గుగ్గులుగా చేసుకునైనా, పప్పు కూర చేసుకునైనా, లేదా నానబెట్టుకుని విత్తనాల రూపంలో సరే మొలకల రూపంలో తీసుకున్నా కూడా శరీరంలో మీకు కావాల్సినంత శక్తి వస్తుంది. అలాగే షుగర్కు మందులు వాడే అవసరం లేకుండా కంట్రోల్లో ఉంటుంది. ఇది చాలామంది పాటించారు, వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. అలాగే మీరు కూడా మీ యొక్క అనుభవాలు చెప్తారని ఎదురు చూస్తాను. థ్యాంక్ యూ ఆల్.